హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు డిస్కస్ చేయబోతున్నాం. సో ఏపీలో జాబ్ క్యాలెండర్ కావచ్చు లేదా నోటిఫికేషన్స్ కావచ్చు ఒక క్లారిటీతో వచ్చింది. మోస్ట్లీ ఉగాదికి రిలీజ్ చేయవచ్చు. నోటిఫికేషన్ అనేది మే మంత్ నుంచి మనకి స్టార్ట్ కావచ్చు. మన గ్రూప్ 2 కూడా అందులో ఉంటుంది. మోస్ట్లీ 2026లో అయితే ప్రిలిమ్స్ 100% అయిపోతుంది. మెయిన్స్ అనేది మీరు ప్రిపరేషన్లో ఉండొచ్చు కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. సో తగినంత సమయం ఉంటుంది. ఇంకా బెస్ట్ చెప్పాలంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు మెయిన్స్ సిలబస్ చదువుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక మీకు జాబ్ క్యాలెండర్ చూస్తే మంత్ మెన్షన్ చేస్తాడు కాబట్టి ఒక 3 months ప్రిలిమ్స్ పెట్టుకోండి. 3 months కంటే ముందున్న సమయాన్ని మెయిన్స్తో పాటు కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ చదవండి. దీనివల్ల ఉపయోగం ఏముంటుంది అంటే మెయిన్ సిలబస్ కవర్ అవుతుంది, ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ కూడా కవర్ అవుతుంది. వై? బికాస్ లింక్డ్ విత్ జిఎస్ కాబట్టి. ఏపీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది మీకు. మంత్ మెన్షన్ చేస్తాడు కదా, ఆ మంత్ కంటే 3 months ముందు వరకు మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ అప్రోచే బెస్ట్. 3 months మాత్రము కంప్లీట్గా మీ ఎగ్జామ్ అంతా ఏదైతే ఉంటుందో 3 months కంప్లీట్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి సమయం తక్కువ ఉన్నప్పటికీ మెయిన్స్ సిలబస్ని తగిన సమయంలో పూర్తి చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు, ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాని ప్రిలిమ్స్ అయ్యేంత వరకు ఓన్లీ ప్రిలిమ్స్ చదివితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఆ 4 సబ్జెక్టు వితిన్ టైంలో సిలబస్ పూర్తి చేయలేక అనవసరపు ఒత్తిడికి గురై మళ్ళీ మనము వెనుకబడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఏదైతే డేటు కనీసం మంత్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ మంత్ కంటే 3 months ముందు వరకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అప్రోచ్ ది బెస్ట్ అప్రోచ్. టీజీపీఎస్సీ దెర్ ఈజ్ నో ఎనీ క్లారిటీ ప్రజెంట్ అయితే. సో ఫస్ట్ మనం పాలిటీ చూద్దాం. 37 రాజ్యసభ స్థానాలకి ఎన్నికల కోసము ఎన్నికల సంఘము నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సో మీకు ఇటీవల టీజీపీఎస్ చూస్తే ఒక ప్రశ్న వచ్చింది, ఎన్ని లోక్సభ స్థానాలు ఎన్ని అని చెప్పేసి ఇటువంటి టైప్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ 37 గుర్తుపెట్టుకోండి. దగ్గరలో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకి ఎన్నికల సంఘము నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఒకసారి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్లో చూస్తే 10 రాష్ట్రాల పేర్లు రాయడం పెద్ద ఇబ్బంది కాదు, బట్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది. కాబట్టి మీకు జిఎస్లో ఇటువంటి చాలాసార్లు వస్తాయి 10 రాష్ట్రాలు గుర్తుపెట్టుకునే అంశాలు. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు? ఏం చేసేది లేదు. ఇది ప్రత్యక్ష ఎన్నిక. వై? బికాస్ నేను ఎమ్మెల్యేని ఎన్నుకున్నా అంటున్నా. అంటే అసెంబ్లీలో 2 రకాల వాళ్ళు ఉంటారు. సో ఆంగ్లో ఇండియన్స్ ప్రజెంట్ లేరు, అది తీసిపడేయండి. ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్యే అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఎలక్షన్. మీకు ఎమ్మెల్సీలకు అవకాశం లేదు కాబట్టి రాష్ట్రం ఇక్కడ. సో అసెంబ్లీలో ఎమ్మెల్యేకి ఉంటుంది, కౌన్సిల్ వాళ్ళకి ఉండదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఎంతమందిని ఎన్నుకుంటారండి? 233 members ఎన్నుకుంటారు. ఇంకా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 245లో 225 స్టేట్స్ అండి. వీళ్ళకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాము. ఓటింగ్ మెథడ్ని మనము పిఆర్ఎస్టీవీగా పిలుస్తాం. 8 యూటీస్ అని చెప్పేసి 8 స్థానాలు. వీళ్ళని ఎలా ఎన్నుకోవాలనో పార్లమెంట్ చట్టం చేస్తుంది. ప్రజెంట్ వీళ్ళని కూడా మనము ఈ పిఆర్ఎస్టీవీ మోడ్లో ఎన్నుకుంటున్నాము. ఇవి 2 సేమ్ కాదండి. మీరు రాజ్యాంగంలో క్లియర్లీ మెన్షన్డ్. రాష్ట్రాలకు ఇది ఉంటుంది, యూటీకి మాత్రము పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఇంకా వేరే మెథడ్ ఏమన్నా ఉంటే వేరే మెథడ్ కూడా మనం అప్రోచ్ కావచ్చు. సో క్లియర్గా నేర్చుకోవాలి. వై? బికాస్ పాలిటీ లోపల సినోనిమ్స్ అనేవి ఉండవు. ప్రతిదానికి యాక్యురేట్ మీనింగ్ ఉంటుంది. ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అండ్ 51 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 2003 సవరణ చేసుకున్నాం. ఓపెన్ బ్యాలెట్ ఎందుకోసం అని చెప్పేసి లాజిక్గా థింక్ చేస్తే రాజ్యసభ అనేది వాయిస్ ఆఫ్ ది స్టేట్స్. అంటే స్టేట్స్లో ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు. తమకి ఎవరు నచ్చితే వాళ్ళు ఎన్నుకుంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ నుంచి కొంతమందిని ఎన్నుకున్నాము, కాంగ్రెస్ నుంచి కొంతమందిని ఎన్నుకున్నాము. బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్కి ఎక్కువ ప్రజా ఆమోదం ఉన్నట్టు.
సో వీళ్ళు ఏం ఇస్తారు, రాష్ట్రాల నుంచి రాజ్యసభకి పంపిస్తాం కదా, సో వీళ్ళ నుంచే పోవాలి. ఎందుకు, ప్రజా ఆమోదం వీళ్ళకే ఉంది కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్కి అవకాశం లేకుండా రహస్య బ్యాలెట్ని మనం ఫాలో కాము, ఓపెన్ బ్యాలెట్ని ఫాలో అవుతాం. అంటే రాజకీయ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఓటు వేసేటప్పుడు బ్యాలెట్ పేపర్ని ఆ పార్టీ ఏజెంట్కి చూపెట్టి ఓట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అతను స్వతంత్ర ఎమ్మెల్యే అయితే ఎవరికి చూపెట్టాల్సిన అవసరం లేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అనుకోండి, కాంగ్రెస్కు ఓటేసిన అంటే క్రాస్ ఓటింగ్కి పాల్పడినా, నా మీద ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కావచ్చు లేకుంటే విప్ కానీ జారీ చేయొచ్చా? నో మై డియర్ ఫ్రెండ్స్, అవకాశం లేనే లేదు. వై? బికాస్ ఇట్ ఈస్ ఎలక్షన్, స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ చేయవచ్చు. క్రాస్ ఓటింగ్కి చేసినంత మాత్రాన, నువ్వు విప్పు జారీ చేసినంత మాత్రాన విప్పు ఉల్లంఘన కిందికి రాదు. వాస్తవంగా విప్పు జారీ చేసే అవకాశం లేనే లేదు. వై? బికాస్ కులదీప్ నాయర్ కేసు గుర్తుపెట్టుకోవాలి. కులదీప్ నాయర్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎలక్షన్స్ అనేవి అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్. మీరు విప్ లాంటి కేవలము ఇన్సైడ్ హౌస్ మ్యాటర్ అంటే బిల్లు ఆమోదం విషయంలో కావచ్చు, ప్రభుత్వం యొక్క అవిశ్వాస తీర్మానం కావచ్చు, ఇటువంటి దానికి మాత్రమే మనం పరిమితం చేసుకుంటాం. ఎలక్షన్ అనేది అవుట్ సైడ్ మ్యాటర్ అది. ఇంకా ఎలక్షన్ అనేది భారతదేశం లోపల ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అనేది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఓటేయాలి, ఫేర్గా ఓటేయాలి. కాబట్టి విప్ అనేది జారీ చేయకూడదు. కులదీప్ నాయర్కి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం కంపల్సరీ అమలు కావాల్సిందే, బైండింగ్ ఆన్ ది జడ్జిమెంట్ కాబట్టి. ఇది క్లియర్ అండి. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ మనకి బండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిష్ అయ్యి 50 ఏళ్ళు మనకి పూర్తవుతుంది. కాబట్టి ఇటువంటి మైల్ స్టోన్ అని చెప్పేసి పిలుస్తాం. గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ అనేవి కొన్నిసార్లు ఎగ్జామ్లో చట్టం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది మనకు. ఇది కరెంట్ అఫైర్స్ నేరు కాకపోయినా జిఎస్ లింకప్తో వస్తుంది. 1976లో చట్టం వేసుకున్నాం కాబట్టి 2026 కాబట్టి 50 ఇయర్స్ అయిపోయింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఆర్టికల్ 23 మనకి ఏమంటుంది, ఫోర్స్డ్ లేబర్ అనేది పనిషబుల్, శిక్షాత్మకము. దేని ద్వారా? చట్టం ద్వారా. చట్టం ఇక్కడిది. సో ఇది మీరు జిఎస్ లింకప్ చేసుకుని చదవడం అండి. ఆర్టికల్ 23 మీకు ప్రశ్న అడగవచ్చు, వై? బికాస్ ఇది 50 ఇయర్స్ కాబట్టి. రాజ్యసభ ఎలక్షన్స్ వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఈ విప్ వర్తిస్తుందా, కులదీప్ నాయర్ కేసు అడగవచ్చు, చెప్పలేం కదా మనం. ఎట్ ఎనీ డే సబ్జెక్ట్ అప్డేట్స్ కోసము వన్ ఆఫ్ ది బెస్ట్, నేను ఓన్లీ బెస్ట్ అని చెప్పేసి చెప్పట్లేదు, హనీ జీస్ అకాడమీ అని చెప్పేసి చెప్పవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్. నెక్స్ట్ మరొక పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది, నక్సల్స్ ప్రభావిత జిల్లాలు అని చెప్పేసి 7కు పరిమితమైనయట. సో రాష్ట్రాలు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిషా అని చెప్పేసి. ఏపీ, తెలంగాణ లేదు. బీహార్ కూడా నక్సల్స్ ఫ్రీ స్టేట్గా అవతరించింది. దీన్ని బట్టి చూస్తే మనకి భారతదేశం యొక్క లక్ష్యం ఏంటి అంటే 2026 మార్చి నాటికి నక్సల్స్ ఫ్రీ ఇండియాగా అయిపోవాలి. ఇది మన లక్ష్యం. మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి అచీవ్మెంట్ మనకు కావచ్చు అండి. సో నక్సల్స్ మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమం క్లాస్ చూడండి, మీకు ఈ మావోయిజము, నక్సలిజం అంటే ఏంటని చెప్పేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నక్సలిజము, మావోయిజం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అక్కడ. 1967లో పశ్చిమ బెంగాల్ నక్సల్ బరి ప్రాంతం లోపల ఫేమస్ అయింది కాబట్టి నక్సలిజం అని చెప్పేసి సాయుధ ద్వారా మనం ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి వీళ్ళ యొక్క లక్ష్యం. మనకి భూ సంస్కరణలో వీళ్ళ యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్పచ్చు. సో దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంగా పిలుస్తాం మనము. ఈ సిలబస్లో ఉందా, ఇది ఎట్లా పాలిటీ అవుతుందండి అని చెప్పేసి అడగచ్చు కొంతమంది. సిలబస్ అనేది కొద్దిగా మార్పులు గురి కావచ్చు. ఇప్పుడున్న సిలబస్ బట్టి చూస్తే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. సో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి మోడీ ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు దీన్ని తీసుకొచ్చారు 2015 లోపల. దీనిలో 3 ఉంటాయండి. అంటే సమీకృత మెథడ్ లోపల దీన్ని అంతం చేస్తున్న నక్సలిజం. ఒకటేమో సెక్యూరిటీ మెజర్స్, అంటే వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ చంపడం కావచ్చు, లేకుంటే ఏరువేత ప్రోగ్రామ్, ఆపరేషన్ కకరిటోల వార్తల్లో ఉంది. ఇట్లా మనం లింకప్ చేసుకోవాలి. అదే సమయం లోపల వాళ్ళకి డెవలప్మెంటు యాక్టివిటీస్ చేపట్టాలి. దాంతోపాటు లోకల్ కమ్యూనిటీ రైట్స్ ఏమైనా ఉంటే ఆ హక్కుల్ని కాపాడాలి. అంటే ఇది మొత్తం అన్ని యాంగిల్లో అప్రోచ్. ఒకవైపు
సెక్యూరిటీకి ఇబ్బంది గురి చేస్తే వాళ్ళని ఏర్వేత కార్యక్రమం కొనసాగుతుంది. మరొక వైపు వాళ్ళు ఎందుకు ఇటువైపు వచ్చిండ్రు, డెవలప్మెంట్ లేక డెవలప్మెంట్ చేపట్టండి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేపట్టండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టండి, ఎంప్లాయ్మెంట్ కల్పించండి, ఎడ్యుకేషన్ కల్పించండి అని చెప్పేసి రెండు వైపులా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ అప్రోచ్. మీకు మెయిన్స్ కూడా ఇది పనికి వస్తుందండి. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ పార్లమెంటరీ మైత్రి బృందాలు అని చెప్పేసి ఒక 64 లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిండు. 64 కంట్రీస్ పేరు మనకు అవసరం లేదు. ఇది ఒక నాన్ ఫార్మల్ లేదా అన్అఫీషియల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ ఇరు దేశాల యొక్క పార్లమెంట్స్ మధ్య సంబంధాలు ప్రోత్సాహం కావచ్చు, లేదా ఆ దేశంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోవడం కావచ్చు, దానికోసం పనికి వస్తుంది. ఇక్కడ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అని చెప్పేసి మన సిలబస్లో ఉంది మన సిలబస్లో. ఒకటేనా అంటే నో అని చెప్పాలి. వై? బికాస్ ఇదేమో ఇండియన్ పార్లమెంటరీ గ్రూపు అంటే 49లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ తీర్మానం చేసి ఏర్పాటు చేసింది. ప్రెసిడెంట్గా లోక్సభ స్పీకర్ అని చెప్పేసి ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్గా లోక్సభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. మెంబర్స్ వచ్చేసి ఆల్ ఎంపీస్ ఉండొచ్చు, ఇంకా ఎక్స్ ఎంపీలు కూడా ఉండొచ్చు, కానీ వీళ్ళు అనుబంధ సభ్యులుగా ఉంటారు. సమావేశాలకు ఆహ్వానం పంపితే వాళ్ళకి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అనిపిస్తే పంపవచ్చు, వాళ్ళు హాజరు కూడా కావచ్చు. ఇది మనము త్వరలో మార్చి 8న 100% రిలీజ్ అవుతుంది. సో ఇది మన నోట్స్ అండి. మన ఇంతకుముందు పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి రిటర్న్ నోట్స్ అప్లోడ్ చేసినాం కదా, ఆ నోట్సే ఇది. బట్ దీన్ని డిటిపి వెర్షన్లో చేయడం జరిగింది. ఓన్లీ పాలిటీ మాత్రమే వస్తుంది. ఇట్ ఈస్ ఆటోనమస్ బాడీ. సేమ్ అది క్లాస్లో ఉన్న నోట్సే అండి కంప్లీట్గా. ఒక వర్డ్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. 49లో వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని ఇన్ఫోగ్రాఫిక్ మోడ్లో ఈజీగా అర్థమయ్యేలా చేయడం జరిగింది. అది ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, సెక్రటరీ జనరల్ అని చెప్పేసి చేయడం జరిగింది. ఈ లక్ష్యాలు, విధులు ఇవన్నీ మన నోట్స్లో ఉన్నాయండి, కంప్లీట్ నోట్స్లో ఉన్నాయి. ఓకే, జస్ట్ మీకు షాంపుల్గా చూపెట్టిన ఇది ఇట్లా ఉంటుందని చెప్పేసి. బట్ ఇంకా బెటర్గా మీకు చాలా ఇన్ఫోగ్రాఫిక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ పాలిటీ ఆర్టికల్స్ అండి. సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఎకనామీ అండి. సిబిడిసి బేస్డ్ డిజిటల్ ఫుడ్ కూపన్ని స్టార్ట్ చేస్తున్నాం మనము. అంటే వాళ్ళకి నేరుగా రేషన్ ఇవ్వకుండా డిజిటల్ కూపన్స్ ఇస్తాం, వాటిని ఉపయోగించి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రోగ్రామ్ చేయబడ్డ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అంటే నువ్వు కేవలము రేషన్ తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ కోసం పనికి వస్తుంది. దీన్ని ఒక పైలట్ బేసుల్లో ఫస్ట్ టైం గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత చండీగఢ్ అని చెప్పేసి, పుదుచ్చేరి అని చెప్పేసి, దాదర్ నగర్ హవేలీ, డామన్ డియు అని చెప్పేసి విస్తరిస్తాం. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఏ విధంగా పనిచేస్తుందంటే దీనికి స్లోగన్ ఇవ్వడం జరిగింది. హర్ ధన, హర్ రూపాయ, హర్ అధికారం అని చెప్పేసి ఒక స్లోగన్ మనకి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అనేవి ఆ రోజు పేపర్లో ఒక అంశం మీద వచ్చినప్పుడు ఏమొచ్చిందో మొత్తము స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. హర్ ధన, హర్ రూపాయ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆర్బీఐ ఏం ఇస్తుంది అంటే ప్రోగ్రామ్ చేస్తుంది సిబిడిసిని. సో దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇతని కూపన్ రూపంలో ఇస్తుంది. ఆ కూపన్ని ఈ ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళి అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రోగ్రామ్యుల్ అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ సిబిడిస్ అని చెప్పేసి పిలుస్తాం. దేనికోసము, ఫుడ్ షాప్కి వెళ్ళి ఫుడ్ కోసం మాత్రమే అని చెప్పేసి పిలుస్తాం. అటువంటి ప్రశ్న స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. ఇది ఒక ప్రోగ్రామేబుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక్కడ గుజరాత్, చండీగఢ్, పుదుచ్చేరి, దాదర్ నగర్ హవేలీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారత్ విస్తార్ అండి. ఇది ఎకనామిక్ కిందికి వస్తుందా లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ టెక్నాలజీ కిందికి వస్తుందా అంటే దానిలో ఎక్కడైనా రాసుకోవచ్చు, మనం అక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఇది వ్యవసాయం లోపల ఉన్నటువంటి అప్డేట్ మనకి. ఇట్ ఈస్ ఏఐ బేస్డ్ మల్టీలింగ్వల్, బహుభాషలు అందిస్తుంది. అడ్వైజరీ ప్లాట్ఫామ్, సలహాలు ఇస్తుంది మీకు. బడ్జెట్ 26-27లో దీన్ని పేర్కొన్నారు. సో మనం బడ్జెట్ ఎప్పుడు డిస్కస్ చేస్తామంటే మార్చి 15 హాఫ్ డే సెషన్స్ ఉంటాయి. సో అప్పుడు మనం దాన్ని డిస్కస్ చేయవచ్చు ఈజీగా. సమయం మనకి ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికిప్పుడు అధ్యయనం చేసేది ఏం లేదు. ఈ ఇయర్లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో రాయరు. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా
దాదాపు అవకాశం లేవు. మార్చి మాసంలో బడ్జెట్ మనకి 26, 27 ఉంది కదా, 25, 26 3 రోజుల్లో అయిపోయింది కదా, ఇది 3 రోజుల్లోనే అయిపోతుంది. మీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఇంకో 6 months కంటే ఎక్కువ టైం ఉంటుంది మీకు, కనీసం తక్కువలో. ఎకనామిక్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అందులోనే బడ్జెట్ వస్తుంది, అందులోనే ఆర్థిక సర్వే వస్తుంది. ఓకే అండి. సో విస్తార్ అంటే మీకు ఫుల్ ఫామ్ అవసరం లేదు, జస్ట్ అగ్రికల్చర్ కోసము ఏఐ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నాము. రియల్ టైం సమాచారం అందిస్తుంది. ఇదంతా బట్టి పట్టవద్దు ఈ విస్తార్ ఫుల్ ఫామ్ అనేది, జస్ట్ అగ్రికల్చర్ యొక్క ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్స్ గురించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కార మార్గాలు కూడా అందిస్తుందట. ఏం లాంగ్వేజ్లో అందిస్తుంది? హిందీ, ఇంగ్లీష్ ఇప్పుడైతే, తర్వాత 11 భాషలకు విస్తరిస్తారట. ఇందులో ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటుంది, దాని పేరు భారతి అని చెప్పేసి పిలుస్తాం. మీరు 155261కి ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఇట్ ఈస్ టోల్ ఫ్రీ నెంబర్. సో భారతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విస్తార్ అంటే మీకు వార్తల్లో కనిపించిన విస్తార్ ఏంటి? వ్యవసాయ రంగం లోపల ఏఐ టెక్నాలజీ ఉపయోగము. సరిపోయింది. నెక్స్ట్ మర్చెంటైజ్ ట్రేడ్ ఇండెక్స్ బేస్ ఇయర్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకటిస్తుంది కదా. సో బేస్ ఇయర్ని మనం మార్చుకున్నాం 2022, 2023 అని చెప్పేసి. మనం సిపిఐ బేస్ ఇయర్ని మార్చుకున్నాం ఆల్రెడీ. మొన్న జనవరి మాసంలో ఉన్న డాటాని ఫిబ్రవరి మాసం లోపల ఫస్ట్ టైం రిలీజ్ చేసుకున్నాం. ఎకనామీ అప్డేట్స్లో ఇవన్నీ మళ్ళీ క్లాస్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పాఠం లోపల సిపిఐ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఆర్థిక సర్వే బడ్జెట్ క్లాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎకనామిక్ కోర్సులో ప్రతి చాప్టర్ యొక్క అప్డేట్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అప్పుడు వస్తుంది ఇది మళ్ళీ ఒకసారి. సో సవరణకి సిఫార్సు చేసింది ఎవరని చెప్పేసి అడిగితే నచికేత చటోపాధ్యాయ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నచికేత్ మోర్ ఎవరని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నచికేత్ మోర్ ఎవరని చెప్పేసి ఎకనామీలోనే వస్తుంది. నెక్స్ట్ ఆర్బీఐ సెక్యూరిటీ డాటా సెంటర్ అని చెప్పేసి ముంబైలో ఉంది కదా ఫస్ట్ది. సెకండ్ది ఒడిశాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నీతి ఆయోగ్ సీఈఓగా మీకు సుబ్రహ్మణ్యం ఉండే కదా, సో ఆయన పదవి కాలం ముగిసింది నిన్నటికే. ఈ రోజు నుంచి నిధి చిబ్బర్ మహిళ వస్తుంది. సో నీతి ఆయోగ్ కూర్పు ఏంటని చెప్పేసి చూస్తే దెర్ ఈజ్ ఏ చైర్మన్, ఇతను ఎక్స్-అఫిషియో మన పిఎం అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ ఏ వైస్ చైర్పర్సన్, ఇతన్ని పిఎం నియామకం చేస్తాడు. ఇతనికి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ హోదా వస్తుంది. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్ ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. విజయ బేరి మోగించండి ఆన్సర్ ఏసీ. సో సీఈఓ అని చెప్పేసి ప్రజెంట్ మీకు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉండే కదా, ఇతను వేండు నిధి చిబ్బర్ అని చెప్పేసి మహిళ వచ్చింది. ఇతన్ని పిఎం నియామకం చేస్తాడు. ఇంకా మెంబర్స్ అని చెప్పేసి ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి 5 మెంబర్స్ ఉంటారు ప్రజెంటు. పార్ట్ టైం అని చెప్పేసి 2 కంటే ఎక్కువ ఉండద్దు. ఎక్స్ అఫిషియో హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్, అగ్రి అండ్ ఫైనాన్స్. ప్రజెంట్ ఈ మినిస్టర్స్ ఉన్నారు. సవరణ వేస్తే మళ్ళీ మారిస్తే ఆ మినిస్ట్రీ ఉంటారు. స్పెషల్ ఇన్వైటీస్ మొత్తం 11 మంది ఉన్నారు. అంతకుముందు 5 ఉండే, 11కి పెంచుకున్నాము. అందరూ మంత్రులే. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు మనం డిస్కస్ చేసినామండి. కనీసం 27 సార్లు డిస్కస్ చేసినాం. అవద్దం ఎందుకు కానీ 27 సార్లు అయిపోయింది ఇప్పటికీ. ఇది 23 నుంచి వార్తల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే దీనికి సో ఎన్జిటి అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఓల్డ్ నోట్సే మళ్ళీ సేమ్ కాపీ చేసిన నీతి ఆయోగ్ రూపొందించింది. బట్ అమలు చూస్తే మీకు అంటే గ్రౌండ్ లెవెల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ అని చెప్పేసి దీన్ని అమలు చేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒకసారి చూసుకుంటే ఈ 5 అంశాలు ఉంటాయి, చూసుకోండి మీరే. సో ఇది ఇంపార్టెంట్ మీకు. పర్యావరణం ఎఫెక్ట్ అవుతుంది, అడవులు నరికేస్తున్నాం. ఒకవైపు మొక్కలు పెంచండి అని చెప్పేసి అంటాం, మరొకవైపు అడవులు నరికేస్తాం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. జైంట్ లేదర్ బ్యాక్ టర్టిల్ అని చెప్పేసి ఇక్కడ గుడ్లు పెడుతుంది, దానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎలా గుడ్డు పెడుతుంది ప్రాజెక్టు సౌండ్ చేస్తే? ట్రైబల్స్, అందులో పీవీటీసీ ట్రైబల్స్ 2 ఉన్నాయి. పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. ఏవేమి ఉన్నాయి? షోంపెన్, నికోబారిస్ అని చెప్పేసి. ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఇంకా సెస్మిక్ జోన్ 5లో ఉంది ఈ ప్రాంతము. ఎలా నువ్వు డెవలప్మెంట్ యాక్టివిటీ చేపడతావు అని చెప్పేసి. ఒకసారి ఇవి 5 చదువుకోండి. మీకు దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి మరొకసారి చూస్తే కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ ఉంటుంది. అంటే మనము సరుకు రవాణా కోసము షిప్ టు షిప్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా, దానికోసం పనికి వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, మిలిటరీ పర్పస్, సివిలియన్ పర్పస్. ఫ్రీ ట్రేడ్ జోన్ని ఏర్పాటు చేస్తాం మనము.
క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తాము. ఒక టౌన్షిప్ అని చెప్పి సిటీస్ డెవలప్మెంట్ చేస్తాం మనం. నెక్స్ట్ డిఫెన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మిలాన్ 2026 అండి, వెరీ ఫేమస్ ఇది. విశాఖ హోస్ట్ చేస్తుంది, శాశ్వతంగా అదే ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి జరుగుతుంది ఇది. 74 కంట్రీస్ పాల్గొన్నాయి. ఫస్ట్ వచ్చేసి తొలిసారిగా ఈ మల్టీలాటరల్ నావల్ విన్యాసం లోపల జర్మనీ, ఫిలిప్పీన్స్, యుఏఈ వెరీ ఫస్ట్ స్టెప్ పాల్గొన్నాయి. సో వాట్ ఈస్ ద మిలాన్? ఇట్ ఈస్ అ మల్టీలాటరల్, బహుళ దేశాలు హాజరయ్యే నావిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. 13th ఎడిషన్. థీమ్ ఏంటి మీకు అంటే కామెరిడరీ, కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్, మొత్తమే స్నేహం అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది. 2 స్టేజెస్. ఆ మాటకు వస్తే ఎవ్రీ నావెల్ విన్యాసము అనేది హార్బర్ ఫేజ్ ఉంటుంది. అంటే సీలోకి వెళ్ళి కాకుండా సో మనము ఈ ఆన్ షోర్ సముద్ర తీర ప్రాంతం దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం, మనము షేర్ చేసుకుంటాము. ఇంకోటి సీ ఫేజ్ అంటే డైరెక్ట్ ఇక్కడ షిప్స్ వచ్చేసి విన్యాసాలు చేస్తాయి. ఏ నావిక విన్యాసమైనా 2 దశల్లో ఉంటుంది, హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్. దీంతోపాటు విశాఖపట్నం లోపల ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఫ్లీట్ అంటే మీకు గ్రూప్ ఆఫ్ షిప్స్ అండి. సో ఇది మీకు వొకాబులరీ కిందకి వస్తుంది, మీకు తెలవాలి. ఆర్మీ అంటే సోల్జర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో షీప్ ఉంటే ఏమంటాం, గోటు గుంపుని ఏమంటాం అని చెప్పేసి అట్లా కొన్నిసార్లు మీకు 4th క్లాస్ ఇంగ్లీష్ పుస్తకంలో ఉంటుందండి ఇది వొకాబులరీ. ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి. సో ఫ్లీట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ షిప్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి థీమ్ ఉంది, యునైటెడ్ త్రూ ఓషన్స్, అంటే సముద్రాల ద్వారా ఐక్యత అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఐఎన్ఎస్ కృష్ణ అండి, ఇది ఒక క్యాడెట్ ట్రైనింగ్ షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రైనింగ్ ఇస్తుంది మనకు. దీన్ని లార్సన్ అండ్ టూబ్రో షిప్ యార్డ్ సంస్థ నిర్మించింది. కట్టుపల్లి ఫ్రమ్ చెన్నై అని చెప్పేసి ఉంటుంది. 3 స్వదేశీయంగా నిర్మిస్తే అందులో ఫస్ట్ది ఐఎన్ఎస్ కృష్ణ అని చెప్పేసి ఉంది. కృష్ణా రివర్ మీదుగా ఈ పేరు వచ్చిందట. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అని చెప్పేసి ఈ ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం ప్రాంతం కిందికి వస్తుంది. సో ఇండియా అధ్యక్ష పదవి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇండియానే స్థాపించింది 2008 లోపల. వాస్తవంగా ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ యొక్క నేవీ మధ్య కోఆపరేషన్, కొలాబరేషన్ కోసము ఈ సంస్థ పనిచేస్తుంది. వజ్రప్రహార్ ఇండియా యుఎస్ఏ యొక్క స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ 16వ ఎడిషన్ని బాక్లోహు హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఇది ఫ్యాక్ట్ పెట్టేయండి, దీనికి వివరణ అవసరం లేదు. సో నేను మార్చి 1 నుంచి మళ్ళీ మనము బోర్డు మీద డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడే అవసరం లేదండి, ఫిబ్రవరి మంత్ కూడా కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. సబ్జెక్ట్ అప్డేట్స్ చదువుకొని సరిపోతుంది. అవార్డ్స్ సబ్మిట్ అంటే ఇప్పుడే అవసరం లేదు, మార్చి నుంచి సరిపోతుంది మనకి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో అనుకోండి. మార్చి మంత్ చూస్తే మీకు 3 months జూన్ వస్తుంది, ఇంకో 3 months సెప్టెంబర్ వస్తుంది. 6 months కరెంట్ అఫైర్స్ ఎనఫ్ మనకి. సబ్జెక్ట్ అయితే మీరు లాస్ట్ ఇయర్ కూడా అవసరం ఉంటుంది. అందుకే దీని మీద బోర్డు మీద ఇప్పుడే అవసరం లేదు, సమయం వృధా నీకు మాకు ఇద్దరికి. నెక్స్ట్ ఈ ప్రహార్ పాలసీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తీసుకొచ్చింది. ఇది న్యూ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతీయ విధానం అని చెప్పేసి పిలుస్తాం. ప్రహార్ అంటే ఆ ఫుల్ ఫామ్ చదువుకోండి కంపల్సరీ. ప్రహార్లో 7 పిల్లర్స్ ఉంటాయట. ఒకటి ప్రివెన్షన్, ముప్పు రాకముందే నిరోధించాలి మనము. రెస్పాన్స్, పిఆర్ అంటే ముప్పు వస్తే వెంటనే రెస్పాన్స్ అయిపోవాలి మనం. ఇన్ని రోజులు కొద్దిగా రిలాక్సేషన్లో ఉన్నాం మనం, ఒప్పుకోవాల్సిందే కంపల్సరీ. ఎస్, రిలాక్స్ అయినా మనకు కావాల్సుకొని. బట్ ఇప్పుడు వస్తుంది మీకు జాబ్కి వెళ్ళండి, రేపు వాళ్ళకైతే వస్తుంది అంటే పేపర్ బట్టి చూస్తే వస్తుంది మనకి. పేపర్లో అదేవిధంగా ఇస్తున్నాడు కదా, సాక్షాత్తు మంత్రి చెప్పిండు కాబట్టి లోకేష్ బాబు దాదాపు రావచ్చు. తెలంగాణ నో క్లారిటీ, ఏపీలో అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇక మనకి ముప్పు వస్తుంది కాబట్టి మేల్కొనాలి. ఇట్ ఈస్ వేకప్ కాల్, ఇట్ ఈస్ వేకప్ కాల్ అని చెప్పేసి మనం లేచి మళ్ళీ పరిగెత్తాలి. ఇంకా అగ్రిగేషన్ ఆఫ్ ది కెపాసిటీస్, అన్ని కెపాసిటీ కలుపుకోవాలి మనము, సమీకృతం చేసుకోవాలని చెప్పేసి మన ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టాలి మనం. హ్యూమన్ రైట్స్ పీస్ఫుల్ ప్రాసెస్ అంటే మానవ హక్కులు ఉల్లంఘన కాకుండా మన పాలసీ ఉండాలి.
అలైనింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. అలైన్మెంట్ మీన్స్ అన్నిటినీ కలుపుకుపోవాలి, అంటే వేరే కంట్రీ సహకారం తీసుకోవాలి ఉగ్రవాదం యొక్క ముప్పుని ఎదుర్కోవాలి అంటే. సో ఇక్కడ మనం కోర్స్కి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అటెన్యూషన్ ఆఫ్ ది రాడికలైజేషన్, అంటే మన ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి కంపల్సరీ. రికవరీ కూడా కంపల్సరీ, ముప్పు వచ్చినప్పుడు రికవరీ కూడా కావాలి. సో ఇది 7 పిల్లర్స్ కంపల్సరీ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చదివితే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్, అంటే ఈ మోస్ట్లీ ఈ ఢిల్లీలో మనకి భారత్ మండపం హోస్ట్ చేసింది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అని చెప్పేసి. అందులో నెంబర్ ఆఫ్ ఏఐ టెక్నాలజీని మనము ప్రవేశపెట్టినాం, అవన్నీ డిస్కస్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ సింపుల్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఒకటే వాక్యంలో ప్రశ్న వస్తుంది ఏ టెక్నాలజీ విషయంలో ఎప్పుడైనా సరే. బయో ఏఐ మూలాంకర్ అని చెప్పేసి ఉన్నది, ఇది బయోటెక్నాలజీ విషయంలో ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం అంతే. మన బయో E3 పాలసీ ఉంది కదా, E3 అంటే ఏంటి, ఎన్విరాన్మెంటు, ఎకనామీ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి. సో దానికోసం పనిచేస్తుంది. బయోటెక్నాలజీలో ఏ టెక్నాలజీ మీకు బయో ఏ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని DBT అండ్ బీరాక్ సంస్థలు డెవలప్మెంట్ చేసినాయి, సింపుల్ చెప్పాలంటే అంత సరిపోయింది, ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ వాయిస్ ఎరా, అంటే ఒక ఏ టెక్నాలజీ, ఇది ప్రభుత్వం యొక్క పథకాల గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తుంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తుంది. చదువు రాదు, సమాచారం తెలుసుకోవచ్చు IVR ద్వారా, అయితే మనం వాయిస్ ఎరా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్, ఎవరైనా వాడుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ నువ్వు ప్లస్ ఏ టెక్నాలజీ మధ్య ఇంకెవరు ఉండరు. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT కింద డిజిటల్ ఇండియా భాషని డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. సహాయం చేసిన సంస్థలు IIIT బెంగళూరు, AI ఫర్ భారత్ అని చెప్పేసి ఉన్నాయి. వాయిస్ ఇంటర్ఫేస్ ద్వారా మనము ప్రజా పథకాల్లో సహాయం చేయవచ్చు, సమాచారం పొందవచ్చు. వాయిస్ ఎరా మీన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అందరికీ అందుబాటులో తేవాలని చెప్పేసి దానికోసము ఈ స్కీమ్ పనికి వస్తుంది. సో బోధన్ AI అండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది, IIT మద్రాస్ హెల్ప్ చేసింది. అంటే ఎడ్యుకేషన్ లోపల AI, దట్ ఈస్ కాల్డ్ బోధన్ AI. నెక్స్ట్ బోధ్, ఇదేమో మనం హెల్త్ సెక్టర్ లోపల AI అండి, IIT కాన్పూర్ హెల్ప్ చేసింది. ఓకే, బోధన్ AIకి IIT మద్రాస్ అయితే బోధ్కి కాన్పూర్ హెల్ప్ చేసింది. సింపుల్, జస్ట్ ఏ రంగంలో ఉపయోగించే టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్థ ఇనిషియేటివ్ చేసింది గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ టెటానస్ అండ్ డిప్థీరియా కోసము అడల్ట్ వ్యాక్సిన్ వచ్చింది. దీన్ని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ డెవలప్మెంట్ చేసింది. ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ మనకు, AI ఢిల్లీ డిక్లరేషన్, వెరీ ఫేమస్ సమ్మిట్ మనకు. సో ఇంకొంచెం సమాచారం అవసరం అండి, నెక్స్ట్ క్లాస్లో మనం కవర్ చేద్దాం. సో AI ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచంలో 4th సమ్మిట్, గ్లోబల్ సౌత్లో ఫస్ట్ది. అంటే గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్ లోపల ఫస్ట్ది మనకి ఇది. ఇట్ ఈస్ 4th గ్లోబల్ సమ్మిట్ అండి. అంతకుముందు UK బ్లిచ్లీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దక్షిణ కొరియా, ఫ్రాన్స్ 3 కండక్ట్ చేసినాయి కదా, 3 డెవలప్డే కాబట్టి అది గ్లోబల్ నార్త్ కిందకి వస్తుంది. ఇండియా ఫస్ట్, గ్లోబల్ సౌత్ అని చెప్పేసి పిలుస్తాం. 27 ఇయర్ లోపల జెనీవా, 28 ఇయర్ లోపల UAE హోస్ట్ చేస్తున్నాయి. ముందే డిక్లేర్ అయింది కాబట్టి ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ చూస్తే మనకి సర్వే జన హితయ సర్వే జన సుఖయ అని చెప్పేసి, వెల్ఫేర్ ఫర్ ఆల్ అండ్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి, అంటే ఈ 3 సూత్రాల ఆధారంగా దీన్ని రూపొందించారు. పీపుల్, ప్రజలు, ప్లానెట్, భూమి అండ్ ప్రోగ్రెస్, డెవలప్మెంట్ అని చెప్పేసి 3 ఆధారంగా P3 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 7 చక్రాస్ అని చెప్పేసి ఒక 7 రంగాల్లో ఏ టెక్నాలజీ అవసరం అట. హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం అని చెప్పేసి పిలుస్తాం. సోషల్ ఎంపవర్మెంట్కి అవసరం ఉంటుందట. సేఫ్ అండ్ ట్రస్టెడ్ AI విషయంలో అవసరం ఉంటుందట. రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియెంట్ అని చెప్పేసి. సైన్స్, డెమోక్రటైజింగ్ AI రిసోర్సెస్, అంటే మన AI యొక్క వనరులు అందరికీ అందుబాటులో పెట్టాలి కంపల్సరీ. AI ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ కూడా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఈ 7 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మీ SIT సిలబస్లో ఉంది గ్రూప్ 2 వాళ్ళకైతే.
మనం డిస్కస్ చేద్దాము. ఈ 7 హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ కొన్ని రాసుకోవాలి. బట్ ఇది కరెంట్ అఫైర్స్ క్లాస్, మరి ఇక్కడే మొత్తము తీసుకురాలేం. సర్వే మొత్తం కరెంట్ అఫైర్స్లో వస్తుందండి, రాదు. మెయిన్ అయితే వస్తాయి కంపల్సరీ. మనం నిజంగా ఏం చేయాలి అంటే ఈ 7ని మనం హెడ్డింగ్ పెట్టుకొని 7 గురించి కొన్ని రాసుకోవాలి, ఒక 3-4 లైన్స్ రాసుకోవాలి కంపల్సరీ. ఇక పిఎం మోడీ ఒక మానవ అని చెప్పేసి విజన్ చెప్పిండు. ఇటువంటి విజన్స్ మనకు వస్తున్నాయి. ఇంతకుముందు గ్లాస్గో సమ్మిట్ COP26 లోపల మీకు ఇన్ఫ్యాక్ట్ మోడీ పంచామృత ఎన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చిందండి అది? ఒకసారి మీరు కామెంట్ చేయండి మోడీ పంచామృతలో ఉన్న అంశాలు ఏంటని చెప్పేసి. అట్లా కాదు అసలు. 2015 ఎన్డీసీ మీన్స్ ఈ క్లైమేట్ చేంజ్ కోసము దేశాలు ఏం పని చేస్తాయో 5 years ఒకసారి అప్డేట్ చేయాలి. ప్యారిస్ ఒప్పందంలో ఉంటుంది ఇది. సో ఎన్డీసీ తర్వాత మోడీ యొక్క పంచామృతం లోపల ఏమున్నాయని చెప్పేసి, నెక్స్ట్ అప్డేట్ ఎన్డీసీ లోపల ఏమున్నాయని చెప్పేసి, అప్డేట్ ఎన్డీసీ లోపల మూడింటిని ఒకసారి మీరు కంపేర్ చేసి చదవండి, బాగా గుర్తుంటాయి కంపల్సరీ. మా నోట్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది మొన్న ఎస్ఎన్టీ కోర్సు లోపల. ఒకసారి మీరు ఎస్ఎన్టీ కొన్ని క్లాసెస్ వినండి, లేదా మీరు ఇన్ఫ్యాక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఆస్పిరెంట్ నుంచి. 75 మార్క్స్ ఏదైతే ఉందో కనీసము హీనపక్షం లోపల 65 మనం కవర్ చేస్తాం. సో 75 అని చెప్పేసి అబద్ధం చెప్పట్లే, 70 అని చెప్పేసి సాధ్యం కానీ చెప్పట్లే, ఆశలు చూపట్లేదు, మోసం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడము, సిలబస్లో ఉన్నదాన్ని మిస్ చేయకపోవడము, 65 కంపల్సరీ కవర్ చేయడం మన లక్ష్యం. అది ఇవి మానవ అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒక పర్సన్ మనకి 8 years అండి, రణ్వీర్ సచ్దేవ్ అని చెప్పేసి ప్రసంగించిండు ఏఐ సమ్మిట్ లోపల. ఇది ఎస్ఎన్టీ అండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం పర్యావరణ అంశాలు అని చెప్పేసి. సో నెక్స్ట్ గ్లోబల్ బీట్ ద హీట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ మహారాష్ట్ర నుంచి ఒక 30 నగరాలు చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఇండియా మొత్తంలో 44 అని చెప్పేసి ఉంది. సో వాట్ ఈస్ ద గ్లోబల్ బీట్ ద హీట్ ప్రోగ్రామ్ అని చెప్పి చూస్తే ఈ నగరాలు వేడెక్కిపోతున్నాయి, కూల్ చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్. ఇది COP30 ఫ్రమ్ బ్రెజిల్లో ప్రకటించారు. సో దీనికి యుఎన్ఈపీ కండక్ట్ చేస్తుంది. కూల్ కోalition ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆల్రెడీ ఉంది కదా, దాని కిందనే దీన్ని కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక WHO ప్రోగ్రామ్ కూడా మీకు చూస్తే బీట్ ద హీట్ అని చెప్పేసి ఉంది. సో WHO ప్రోగ్రామ్ అదేంటి అంటే స్పోర్ట్స్లో హ్యూమన్ హెల్త్ మీద ఫోకస్ చేసేలా ఉండే ప్రోగ్రామ్. 2 సేమ్ వర్డ్స్ ఉన్నాయి, WHO ఒకటి, యుఎన్ఈపీ ఒకటి, కన్ఫ్యూజ్ కావద్దు. సో నెక్స్ట్ చూస్తే ఉదంతి సీతా నది అని చెప్పేసి సో ఒక టైగర్ రిజర్వ్ వార్తల్లో వచ్చింది. ఛత్తీస్గఢ్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఒక హార్న్బిల్ రెస్టారెంట్ని ప్రారంభించబోతుంది. ఒక 6 అని చెప్పేసి నెంబర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఏ రకమైన హార్న్బిల్, సమ్ టైప్స్ ఉంటాయి, అందులో మలబారు హార్న్బిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది IUCN కేటగిరీ లోపల నియర్ థ్రెటెండ్ కేటగిరీలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి కొద్ది వరకు. టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తల్లో వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. హార్న్బిల్ ఏ రాష్ట్ర పక్షి అని చెప్పేసి, హార్న్బిల్ ఫెస్టివల్ జరిగే రాష్ట్రం ఏంటని చెప్పేసి గుర్తు చేయండి. ఈ హార్న్బిల్ ఏ రాష్ట్ర పక్షి అనే రాష్ట్రాలు వేరు, హార్న్బిల్ ఫెస్టివల్ అయితే వేరు. నెక్స్ట్ సంఘటం కమ్యూనిటీ వార్తల్లో వచ్చిందండి. ఇది నాగాలాండ్లో ఉన్న కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ పాంగోలిన్ రక్షణ కోసం శపథం చేసిండ్రు. మేము పాంగోలిన్ జీవి యొక్క రక్షణ కోసం కృషి చేస్తామని చెప్పి చెప్పిండ్రు. కాబట్టి ఈ సంఘటన కమ్యూనిటీ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్జీవి దీది అని చెప్పేసి ఇది ఈ పలామౌ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఫ్రమ్ జార్ఖండ్. 1973లో మనకి ప్రాజెక్ట్ టైగరు 9 టైగర్ రిజర్వ్తో స్టార్ట్ చేస్తాం కదా, ఆ 9 టైగర్ రిజర్వ్ లోపల వన్ ఆఫ్ ది ఒకటి పలామౌ అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ ఓ కార్యక్రమం ఏంటి అంటే ఈ అడవుల రక్షణ కోసం అని చెప్పేసి మహిళలు పూనుకున్నారు. కాబట్టి దీన్ని వన్జీవి దీదీగా పిలుస్తాం మనం. నెక్స్ట్ ఏఐ ఫర్ ఎనర్జీ మిషన్ అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ స్టార్ట్ చేసిన చొరవ. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ బై ISC అని చెప్పేసి చూసుకోవాలి. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ లోపల నేను చెప్పిన కదా, సమ్మిట్ లోపల చాలా అంశాలు వచ్చినాయి. వాటిని మనం ఏం చేసినామంటే సమ్మిట్లో రాయకుండా విడదీసినాం సబ్జెక్ట్ వైజ్. ఎందుకోసం అంటే ఇది సో ఎనర్జీ సెక్టర్ లోపల AI టెక్నాలజీ ఉపయోగిస్తామని చెప్పేసి అది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ పవర్,
మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ ఆర్ఈసీ లిమిటెడ్ సంస్థ హెల్ప్ చేస్తాయట. ఈ సహాయం చేసే సంస్థల పేర్లు ఏపీపీఎస్సీ ఎక్కువ అడుగుతుంది. నెక్స్ట్ బి క్యారిడర్, నేషనల్ హైవే పొంట దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మనం. సో ఈ తేనె పుట్టాలి అంటే పువ్వులు అవసరం ఉంటుంది, మొక్కలు అవసరం ఉంటుంది. మొక్కలు నాటుతాము, సో మకరందం సేకరిస్తాయి, తేనె కూడబెడతాయి. నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ అని చెప్పేసి అనకాపల్లి ఫ్రమ్ రాంబల్లిలో ఏపీలో స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని వారే ఎనర్జీ సంస్థ రూపొందిస్తుంది. సో వారే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వారీ కాదట, వారే అని చెప్పి చదువుతామట. నెక్స్ట్ ఆపరేషన్ స్ట్రిప్స్, ఇది పాపికొండ జాతీయ పార్కు ఫ్రమ్ ఏపీ అండి. మగపుల్ని తీసుకొచ్చారట. దీని కార్యక్రమం పేరు సో ఆపరేషన్ స్ట్రిప్స్ అని చెప్పేసి పిలుస్తాం. మగపులి పేరు ఎక్స్ప్లోరర్. న్యూ ఆర్మీ యాంట్స్ అని చెప్పేసి తూర్పు కనుమల్లో గుర్తించారు. ఈ సంచార జాతులు, గూడు అంటూ వీటికి శాశ్వతంగా ఎక్కడా ఉండదు, మాంసాహారం ఇది కాబట్టి ఆర్మీ యాంట్గా పిలుస్తాం. ముక్క బ్యాచ్. నెక్స్ట్ ఇది మనము జనవరి మాసం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం కదా. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 రూల్స్ కొత్తగా వచ్చినాయని చెప్పేసి. సో ఇది ఇంతకంటే ముందు 2016 అని చెప్పేసి ఉండే కదా, అందులో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల మీద కేసు అండి వాస్తవంగా. ఇది భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ సుభాష్ పాండే అని చెప్పేసి 2016 రూల్స్ యొక్క లోపాల మీద సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది రైట్ టు లైఫ్ కింద వస్తుందట. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మెచ్చుకున్నది 26 రూల్స్ని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఇష్యూ చేసిందో అవన్నీ 26 రూల్స్లో ఉన్నాయి. మనం డిస్కస్ చేసిన 2016 రూల్స్ని సవరణ చేసి 26లో తీసుకొచ్చిండు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయట, కాబట్టి మెచ్చుకుంది వాస్తవంగా. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ సుభాష్ పాండే అని చెప్పేసి. జనవరి మ్యాగజైన్ చూడండి, మీకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మొన్న లేదా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఇతర ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా ఈ ఘన పదార్థాల యొక్క నిర్వహణ ఏదైతే ఉందో, వ్యర్థాలు ఏవైతే ఉందో వాటి నిర్వహణ మీద, వాటి పాలసీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సిలబస్లో మనకి ఇప్పుడు ఏం నడుస్తుంది, సో ఈ వారం లోపల పొల్యూషన్ టాపిక్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ వీక్లో మనకి సాలిడ్ వేస్ట్ దీని మీద ప్లాన్స్ డిస్కస్ చేస్తాం మనం. అప్పుడు ఇది కూడా కవర్ చేస్తామా, 100% కవర్ చేస్తాం. మనము చాప్టర్ ఫుల్ కోర్సులో చేస్తున్నామంటే ఐజ్ ఆన్ దట్ డే, ఆ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అన్నీ అందులో డిస్కస్ చేస్తున్నాం మనం. దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ని హర్యానా సంస్థ వావ్ గో గ్రీన్ అని చెప్పేసి అది ఉంటుంది కదా డెవలప్మెంట్ చేసింది. నెక్స్ట్ జాగ్రఫీ అండి. ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నల్ని సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫైర్స్ ఆమోదించింది. ఇది గోహుపూర్ NH15 నుంచి నుమాలిగర్ NH715 వరకు పోతుంది, అస్సాం లోపల ఉంటుంది. సో ఇది రోడ్ ఉంటుంది, రైలు ఉంటుంది, ట్విన్ ట్యూబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్రహ్మపుత్ర కింద ఉంటుంది కాబట్టి ఫస్ట్ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ అని చెప్పేసి పిలవచ్చా, బేషుగ్గా పిలవచ్చు. బ్రహ్మపుత్ర గుర్తుపెట్టుకోవాలి, గోహుపూర్ టు నుమాలిగర్ గుర్తుపెట్టుకోవాలి, NH నెంబర్స్ అవసరం లేదు. కానీ 34 km మొత్తం అయితే అండర్ వాటర్ లోపల 15.79 అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ లైన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. కర్ణాటక లోపల వేమగల్ ప్రాంతం లోపల. ఇక్కడ మరి ఏ హెలికాప్టర్ అంటే H125 అని చెప్పేసి హెలికాప్టర్ని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది ప్రైవేట్ రంగంలో ఫస్ట్. ఇది ప్రైవేట్ రంగం అంటే మన ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, TASL అని చెప్పేసి పిలుస్తాం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, దీనికి ఎయిర్ బస్ సంస్థ హెల్ప్ చేస్తుంది. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ అసెంబ్లింగ్ యూనిట్ హెలికాప్టర్ విషయం లోపల TASL ప్లస్ ఎయిర్ బస్ గుర్తుపెట్టుకోండి. ఇండియా ఫస్ట్ నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి ఇది మనము అక్టోబర్ 2023లో PM మోడీ స్టార్ట్ చేసిండండి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఈ 2.0 కావచ్చు బహుశా, అప్పుడే డిస్కస్ చేసినాము, మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు. సో ఢిల్లీ, గజియాబాద్, మీరట్ని కలుపుతుంది నమో భారత్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థ రూపొందించింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. ట్రైన్ అన్నప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేయదు.
ఇట్ ఈస్ 160 km కాబట్టి ఇది సెమీ హై స్పీడ్కే పిలుస్తాం. సో సెమీ హై స్పీడ్ భారతదేశంలో ఫస్ట్ అంటే వందే భారత్ వస్తుంది. రీజనల్ సెమీ హై స్పీడ్ అంటే దగ్గర నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది రీజనల్ సెమీ హై స్పీడ్గా పిలుస్తాం. ఇండియా ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్, ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది మనకి. ఇండియాస్ ఫస్ట్ రీజనల్ సెమీ హై స్పీడ్ ట్రైన్ నమో భారత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఇంకా ఇదే స్టేషన్ మీద మెట్రో రైలు పోతుంది, నమో భారత్ పోతుంది. ఇటువంటిది ఏకైక ట్రాక్ అని చెప్పేసి దీన్ని పిలుస్తామన్నమాట, ఢిల్లీ గజియాబాద్ మీరట్ది. సో మీకు ఇక్కడ ఉన్నాయండి బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటి, వందే భారత్ ఏంటి, నమో భారత్ ఏంటి, అమృత్ భారత్ ఏంటి, ఒకసారి చదువుకోండి. జాగ్రఫీ 6 months కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినాం జనవరి టు ఈ జూన్ మధ్యలో. రాసివ్వండి, ఇది నమో భారత్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ సెమీ హై స్పీడ్ ఇక్కడ రీజనల్ లోపల, ఇది ఫస్ట్ సెమీ హై స్పీడ్, ఇదేమో ఫస్ట్ హై స్పీడ్. ఢిల్లీ గజియాబాద్ మీరట్, ఇది ఇప్పుడు నోట్స్ 2023 నోట్స్. ఇది ఫస్ట్ దీని పేరు ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి ఉండే, ర్యాపిడ్ ఎక్స్గా మార్చుకున్నాం, నమో భారత్గా మార్చుకున్నాం. ఎన్ఆర్సిటీసీ కండక్ట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫేర్స్ కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద కాదు. నెక్స్ట్ సో నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి దిబ్రూగఢ్ లోపల అస్సాంలో స్టార్ట్ చేసుకున్నాం మనం. కుమార్ భాస్కర్ వర్మ సేతు అని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మరి వాట్ ఈస్ ద ఎక్స్ట్రా డోస్డ్ అని చెప్పేసి పిలిస్తే మీకు బ్రిడ్జెస్ 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో గ్రైడర్ అని చెప్పేసి పిలుస్తాం, జనరల్ బ్రిడ్జ్ మన చుట్టుపక్కల కనిపిస్తుంది కదా, కింద నది పోతూ ఉంటుంది, పైన బ్రిడ్జి ఉంటుంది అది. ఇంకోటి కేబుల్ స్టేడ్ అంటే కేబుల్స్తో లాగి కట్టబడి ఉంటుంది, ఇది మిక్సప్ రెండింటిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే కానీ ఇది మనం డిస్కస్ చేసినాం, సెకండ్ హైయెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ హైయెస్ట్కి మారబోతుంది నెక్స్ట్ ఇయర్. గేవ్రా ఫ్రమ్ ఛత్తీస్గఢ్. అమెరికాలో ఉన్న బ్లాక్ థండర్ ఫస్ట్ ఇప్పుడైతే, సెకండ్ది గేవ్రా కానీ కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఫస్ట్కి వెళ్ళిపోతున్నాం. వై? బికాస్ ఉత్పత్తి పెంచుతున్నాం. ఎంత? 63 million tons అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎంత ఉంటుంది? 60 ఎంత ఉంటుంది మొత్తం మీద. నెక్స్ట్ టైడల్ ఫ్లడ్డింగ్ అని చెప్పేసి అంటే జనరల్గా వరద రావాలంటే మనకి వర్షం రావాలి, తుఫాన్ రావాలి. వరద రాకున్నా, తుఫాన్ రాకున్నా, వర్షం రాకున్నా కొన్నిసార్లు వరద వస్తుంది మనకి. దాన్ని టైడల్ ఫ్లడ్డింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సముద్రం లోపల కొన్ని అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు అలలు ఉప్పొంగి వరద మాదిరిగా వస్తాయి, దాన్ని మనం అలల వరద అని చెప్పేసి పిలుస్తాం. సో దెర్ ఈజ్ నో నీడ్ టు రెయిన్, దెర్ ఈజ్ నో నీడ్ టు సైక్లోన్. వర్షమే తుఫాన్ రావాల్సిన అవసరం లేదు వరద రావాలంటే, చిన్న అలలు సరిపోతుంది మనకు. సో దీన్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా కేరళ ప్రకటించింది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సన్నీ డే ఫ్లడ్డింగ్గా పిలుస్తాం. వై? బికాస్ వర్షం లేదు, తుఫాన్ లేదు కాబట్టి, వరద వచ్చింది కాబట్టి సన్నీ డే ఫ్లడ్డింగ్గా పిలుస్తాం. నెక్స్ట్ వందే మాత్రం మనకి వార్తల్లో ఉంది అండి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే 3 minutes 10 seconds కంపల్సరీ పాడాలంట. మనం పాడేది ఓన్లీ అది 3 చరణాలే ఉంటుంది, ఇప్పుడు 6 పాడాలన్నట. 2 ఉంటుంది మనదైతే. ఇంకా ఫస్ట్ వందే మాత్రం, నెక్స్ట్ జనగణమనతో ఎండ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ చాలా అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వందే మాత్రం స్టార్ట్ చేస్తాము, నేషనల్ యాంథమ్తో ఎండ్ చేస్తాము. ఇప్పుడు అఫీషియల్ గైడ్లైన్స్ మాత్రం రావడం జరిగింది. మీకు వందే మాత్రం గురించి ఇంత డిస్కస్ చేసిన మళ్ళీ అవసరం లేదు. రాసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ 1875లో ఆనందమాటి పుస్తకం లోపల 82లో పొందుపరుస్తాడు. ఓల్డ్ చికీ స్క్రిప్ట్ వార్తల్లో ఉంది. ఇదేంటి అంటే సంతాలీ భాష యొక్క లిపి అండి. సంతాలీ భాష యొక్క లిపిని ఓల్డ్ చికీ అని చెప్పేసి పిలుస్తాం. 1925లో మనకి రఘునాథ్ ముర్ము అని చెప్పేసి డెవలప్మెంట్ చేసిండు. 100 ఏళ్ళ సెలబ్రేషన్స్ మనకి రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ అయినాయి, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్స్ కండక్ట్ చేస్తుంది. హనుమాన్ విగ్రహం 158 feet అండి. మహారాష్ట్ర దేశంలో అతిపెద్దది రికార్డు మనకి. ఇంకా ఇది రాజగోపాల్చారి విగ్రహము, అది పైన దేవుని విగ్రహం కంటే ఇదే గొప్పది.
నేను చెప్పేది ఎగ్జామ్ దృష్ట్యా, ఎందుకంటే ఈయన హిస్టరీలో వెరీ ఫేమస్ కదా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఏకైక గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి రాజగోపాలాచారి. సిడిఎం, సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమం, ఉప్పు అని చెప్పేసి పిలుస్తాం కదా, దండి అని చెప్పేసి పిలుస్తాం. అప్పుడు తమిళనాడు లోపల మనకి వేదారణ్యం వరకు చేస్తాడు గాంధీజీ, సబర్మతి, ఇదేమో వేదారణ్యం. స్వతంత్ర పార్టీ స్థాపకుడు రాజాజీ, మద్రాసు రాష్ట్ర సీఎంగా పనిచేసిండు. తొలి భారతరత్న అవార్డు గ్రహీతలు ఇతను ఒకడని చెప్పేసి పిలుస్తాం. మిగతా ఎవరని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ పాలసీ అండి. సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 1,00,000 కోట్లు అట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు సిటీస్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని రూపొందించారు. ఒకసారి చూసుకోండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్, అంటే రాష్ట్రం ప్లస్ కేంద్రం భరించాల్సిందే. కౌశల్ రత్ అండి, ఇది యువతకి ఏఐ నేర్పించే ప్రోగ్రాం పేరు ఇది. ఇట్ ఈస్ ఫ్రీ కోర్స్ అట మీకు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 డిస్కస్ చేసినాం కదా. ఈ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి, చైనా పక్కపొంటి రాష్ట్రాలు, అందులో పీపుల్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసము ఈ ప్రోగ్రాము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని విస్తరించారు ఇప్పుడు 2.0 అని చెప్పేసి. దీన్ని అమిత్ షా నాతన్పూర్ ఫ్రమ్ అస్సాంలో స్టార్ట్ చేసిండు. కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, ఆ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమిజం వైపు, ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా డెవలప్మెంట్ వైపు ఆకర్షితులు అయ్యేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో 5 years పనిచేస్తుంది. 24, 25 నుంచి 28, 29 వరకు. మొత్తం 17 స్టేట్స్ ఉంటాయి అండ్ యూటీస్ ఉంటాయి. 15 స్టేట్స్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అని చెప్పేసి 2 యూటీస్. మరి ఏంటి సరిహద్దు దేశాలు అంటే బంగ్లాదేశ్ ఉంటుంది, నేపాల్ ఉంటుంది, మయన్మార్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, పాక్ ఉంటుంది, చైనా కూడా ఉండే. మనకి ఫస్ట్ ఫేజ్లో చైనా అయితే మనకి ఉండే, ఇప్పుడు లేకపోవచ్చు బహుశా. అంటే ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో ఇంక్లూడ్ చేయలేకపోయినలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది డిస్కస్ చేసిన బ్రిక్స్. ఇది ఇండియా జాయిండ్ ప్యాక్స్ సిలికా అని చెప్పేసి, ఇది యూఎస్ ఆధారిత ప్రోగ్రామ్. అంటే క్రిటికల్ మినరల్స్ ఉంటాయి మనకి, సో అందులో సహకారం కోసం కావచ్చు. సప్లై చైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సరఫరా గొలుసు అంటే ఒక వస్తువు ఉత్పత్తి అయిన నాటి నుంచి కన్జ్యూమర్స్ వైపు వచ్చేంత మధ్యలో ఉంటుంది కదా, అదంతా మనకి సప్లై చైన్గా పిలుస్తాం. సో దానికోసం కావచ్చు, ఏఐ కోసం కావచ్చు సహకారం అందిస్తుంది మనకి అమెరికా దీంతో. ఇండియాను యూకే ఆఫ్ షోర్ ప్రాంతంలో విండ్ ఎనర్జీ కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఆఫ్ షోర్ అంటే మీకు సముద్రం నుంచి దూర ప్రాంతము, సముద్రం అనుకోండి. సో ఇదేమో ఇన్షోర్గా పిలుస్తాం లేదా ఆన్ షోర్గా పిలుస్తాం. ఈ దూరంగా ఉన్నదేమో ఆఫ్ షోర్గా పిలుస్తాం. ఇండియా ఫ్రాన్స్ అండి. సో మొన్న ఏఐ సమ్మిట్కి చాలామంది వచ్చిండ్రు దేశాల అధ్యక్షులు, అందులో ఒకరు ఫ్రాన్స్ అధ్యక్షుడు. సో 26 yearని ఇన్నోవేషన్ ఇయర్గా ప్రకటించారు ఇద్దరు కూడా. ఫైటర్ జెట్ ఇంజన్స్ ఉత్పత్తి చేస్తారట సఫ్రాన్ సంస్థ అండ్ హెచ్ఏఎల్ సంస్థ. 26 రఫేల్ మెరైన్ జెట్స్ నేవీ బేస్డ్ అని చెప్పేసి పిలుస్తాం, వాటి ఒప్పందం కుదిరింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క ఉత్పత్తి ఒప్పందం కుదిరింది. హెల్త్ కేర్ ఏఐ విషయంలో న్యూఢిల్లీ ఏఐఐఎంఎస్ అని చెప్పేసి మన సంస్థ, దాంతోపాటు ప్యారిస్ లోపల బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి హెల్త్ కేర్ సెక్టార్ లోపల ఏఐ ఎలా ఉపయోగించాలని చెప్పేసి. ఇంకోటి హమర్ నాట్ మిసైల్, ఇది బిఈఎల్ సంస్థ ఉన్న సఫ్రాన్ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేస్తుందట జాయింట్ వెంచర్ కింద. ఏంటి హమర్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక బాంబు, మనకి ఎయిర్ నుంచి గ్రౌండ్కు జార విడిచే బాంబు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మరొక ఒప్పందం ఏంటి అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఫ్రాన్స్కు ఉండే మనం రద్దు చేసుకున్నామండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే WTO పాఠంలో వచ్చింది. ఒక దేశానికి పన్ను ప్రయోజనాలు ఇస్తే అవే పన్ను ప్రయోజనాలు వేరే కంట్రీస్ కూడా ఇవ్వచ్చు, దాన్ని MFN అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు MFN రద్దంది కాబట్టి ఫ్రాన్స్కి మనకి పన్ను విషయం లోపల స్పెసిఫిక్ ఒప్పందాలు పనిచేస్తాయి. ఒక వస్తువు ఇంపోర్ట్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు MFN ఉన్నట్లయితే వేరే కంట్రీస్కి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ MFN ఉన్న కంట్రీ కూడా అటువంటి రూల్స్ వర్తిస్తాయి.
MFN లేదు కాబట్టి స్పెసిఫిక్గా ట్యాక్స్ మనం విధిస్తాం ఇప్పుడు ఫ్రాన్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద. నెక్స్ట్, ట్రంప్ యొక్క గ్లోబల్ టారిఫ్ సుప్రీంకోర్టు కొట్టిపడేసింది, నీకు ఇక్కడ రైట్స్ అని చెప్పేసి. కాంగ్రెస్ ఆమోదంతోనే పన్ను విధించాలి, కాంగ్రెస్ ఆమోదం లేదు, సో కొట్టిపడేసింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి 33 మెంబర్గా కొలంబియా వచ్చింది. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మనకి ఇవ్వట్లేదు. వై? బికాస్ మనము OECD లోపల మెంబర్షిప్ లేదు. ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్ కావాలి అంటే ఇది ఎందుకు పనికి వస్తుందండి? చమురు నిల్వల యొక్క రక్షణ కోసం పనికి వస్తుంది. సో మనకి లేదు కాబట్టి వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వట్లేదు సింపుల్గా. ఒట్టావా ఒప్పందం నుంచి పోలాండ్ తప్పుకుందండి. సో మనకి ఇది వార్తల్లో ఉంది. పైనదేమో జాయింట్ కంట్రీ, ఇదేమో అవుట్ కంట్రీ, రెండు ఫేమస్ TGPS ఎగ్జామ్స్ అయితే. ఒట్టావా ఒప్పందం అనేది అంటే ఈ మైనింగ్ ఉంటుంది కదా, మైన్స్ మనకి. సో ల్యాండ్ మైన్స్ ఉంటాయి, పేలుతాయి, తొక్కి లేపేస్తాయి. సో దాని నుంచి తప్పుకుంది మనకి. అంటే ఇప్పుడు వాళ్ళు మైన్స్ అనేది పెట్టొచ్చు ఇంకా. నెక్స్ట్, అవార్డ్స్. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అంటే బాఫ్టా అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా సినిమాకి వచ్చింది. సినిమా పేరు వచ్చేసి బూంగ్. ఏ కేటగిరీలో వచ్చింది? చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ కేటగిరీలో వచ్చింది. సో ఈ కేటగిరీ లోపల ఫస్ట్ టైం ఇండియాకి రావడం కాబట్టి ఆ బూంగ్ సినిమా గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ భాషలో తీసినట. సో లక్ష్మీప్రియ మహిళా డైరెక్షన్ కాబట్టి కంపల్సరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్. సో యునెస్కో అవార్డ్స్ ఏవైనా ఫేమస్, యునెస్కో సైట్స్ ఆల్సో ఫేమస్. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్న వసాయి ప్రాంతంలో ఉంటే దానికి ఏ కేటగిరీలో వచ్చింది? మనకి అవార్డ్ ఆఫ్ మెరిట్గా పిలుస్తాం. స్పోర్ట్స్. ఫిబ్రవరి 1 to 11 మనకి అంతా అయిపోయింది. ఇది అంతా వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి ఇటలీ హోస్ట్ చేసింది. 92 కంట్రీస్ హాజరైనాయి. 8 స్పోర్ట్స్, అందులో 16 డిపార్ట్మెంట్స్, 116 పథకాలు అని చెప్పేసి. ఇండియాకి రాలేదండి, నార్వే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇండియాలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండ్ స్టాంజిన్ లండప్ అని చెప్పేసి ఇద్దరు మాత్రమే పార్టిసిపేట్ చేసిండ్రు. విన్నర్స్ కంటే పార్టిసిపేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. సమ్మిట్ చూస్తే మీకు బయో ఏషియా హైదరాబాదు శాశ్వత వేదిక. సో థీమ్ అవసరం మనకి AI ఆటోమేషన్ అండ్ బయాలజీ రివాల్యూషన్. సింపుల్ గుర్తుంటుంది, బయాలజీ ఉంది, AI ఉంది కాబట్టి. అపాయింట్మెంట్ చూస్తే మీకు రాబ్ జెటెన్, నెదర్లాండ్, 38 years కాబట్టి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. స్వలింగ సంపర్కుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అతను. జోస్ మారియా బల్కజర్ అని చెప్పేసి పెరు అధ్యక్షుడు. గత 10 yearsలో ఇతను 8th నెంబర్ అండి, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. తరచుగా ప్రభుత్వాలు పడిపోతున్నాయి. డేస్ ఆఫ్ ఫిబ్రవరి 21 ఒకటే మన వార్తల్లో ఉంది. మదర్ లాంగ్వేజ్ డే అని చెప్పేసి పిలుస్తాం. యూత్ వాయిసెస్ అని చెప్పేసి థీమ్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. తెలంగాణ చూస్తే అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శన లోపల తెలంగాణకి ఫస్ట్ బహుమతి వచ్చింది. దీన్ని కర్నూలు ప్రాంతం హర్యానా హోస్ట్ చేసింది. సెంటినెల్ ఒక టూల్ మనకి ఈ సైబర్ క్రైమ్ విషయంలో పనిచేస్తుందట మనకు. ఈ MLC రాజ్యసభ ఎంపీలకు అనేది ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ విషయంలో ఓటు హక్కు అనేది అంతకుముందు ఎక్కడ ఉన్నా సరే ఓటు హక్కు ఉండేది. ఇప్పుడు మాత్రము నువ్వు ఎక్కడైతే ఓటు చేస్తున్నావో అక్కడ నీకు ఓటు చేయాలి అంటే నగరపాలిక సంస్థల పరిధిలో ఎక్కడ ఓటు ఉందో ఆ ఓటు పరిధిలో నీకు ఓటు హక్కు ఉంటేనే ఓటు హక్కు ఇవ్వచ్చు. ఎప్పుడైందంటే నీకు ఆ నియోజకవర్గం పరిధి కాకుండా ఆ నగరపాలిక సంస్థ ఏదైతే ఉందో, ఆ పురపాలక సంఘం ఏదైతే ఉందో అక్కడ మాత్రం నువ్వు ఎక్స్ అఫిషియల్ మెంబర్గా ఓటు చేయవచ్చు. నీకు అక్కడ ఓటు హక్కు లేదనుకో, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నీకు ఓటు వేసే రైట్స్ లేవు. బట్ లోక్సభ ఎంపీలకు ఎమ్మెల్యే అట్లా కాదు, ఆ నియోజకవర్గ పరిధిలో నీకు ఎక్కడ ఓటు హక్కు ఉన్నా ఇక్కడ వచ్చి ఓటు చేయవచ్చు. అవి రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఏపీ చూస్తే దినేష్ కుమార్ కమిటీ అండి. ఈ కల్తీ నెయ్యి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ జగనన్న ఉన్నప్పుడు వెరీ ఫేమస్ అయిపోయింది కదా, సో ఆ విషయంలో కమిటీ ఇది. ఏపీ వెల్త్ ఫండ్ అండి. ఇటువంటి వెల్త్ ఫండ్ని ఏ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయలేదు. ఇట్ ఇస్ ఫస్ట్ స్టేట్ అండి. అంటే మనకి లాంగ్ టర్మ్ ఎకనామిక్ టార్గెట్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారట. స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది, ఫండ్ మాత్రము
గౌట్ ప్లస్ ప్రైవేట్ రెండిటు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కండక్ట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి ఇది రావచ్చండి మీకు. ఈ ఎమ్మెల్సీని రాజ్యసభ ఎంపీలు అయితే ఎక్కడ ఎక్స్ అఫిషియో అంటే ఎక్కడ ఓటు హక్కు ఉందో అక్కడ మాత్రమే ఎక్స్ అఫిషియో అవుతారు. లోక్సభ ఎంపీలు ఎమ్మెల్యే అయితే తమ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా సరే ఎక్స్ అఫిషియో కావచ్చు. సవరణ చేసిన చట్టానికి కొంచెం తెలంగాణలో గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఏపీలో ఇంకా లేదు ఈ అంశము. ఓకే అండి, ఇది కరెంట్ అఫైర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే ఫ్యాక్ట్ బిట్స్ చదవకండి, సమయం వృధా. ప్రతి అంశం మాదే అనే ధోరణి ఇప్పుడు పనికిరాదు. ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి భయం ఇప్పుడు పనికిరాదు. మార్చి 1 నుంచి మనకు మార్చి 19 ఉగాది ఉంది కదా, ఏపీ జాబ్ క్యాలెండర్ వస్తుంది. తెలంగాణ కూడా మనకి క్లారిటీ లేకపోయినా సరే మీరు మార్చి 15 నుంచి అట్లా ప్లాన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవడము ఇప్పుడే అవసరం లేదు. మీరు కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఇప్పుడున్న సమయాన్ని. అది విజయ మార్గం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడే అవార్డ్స్, బాఫ్టా అవార్డు ఎవరికి వచ్చింది, ఆ సబ్మిట్ ఎక్కడ జరిగింది, ఈ పర్సన్ ఎవరు, ఆ నియామకం ఏంటి, ఆ స్పోర్ట్స్ ఎవరు అని చెప్పేసి అటువంటి ధోరణి పనికిరాదు. ఇప్పుడు ఒట్టావా ఒప్పందం నుంచి పులాండ్ వైదొలిగింది. సో మనం దాన్ని డిస్కస్ చేస్తాం కదా మళ్ళీ 6 months కరెంట్ అఫైర్స్ లోపల. అవుట్ అయిన అన్ని కంట్రీస్ ఒక దగ్గర వస్తాయి, ఇన్ కంట్రీస్ ఒక దగ్గర వస్తాయి. అప్పుడు ఇంకా మీకు మంచి క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఓన్లీ ఒకసారి నోట్స్ చూడండి సరిపోతుంది. లేదు ఇప్పుడే మాకు అన్నీ అవసరము, డేసు, థీమ్సు, తెలంగాణ ఏపీ అంశాలు ఇవద్దు. ఇప్పుడు ఏం చేస్తారు, కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేయండి, కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. కొన్నిసార్లు పర్ఫెక్షనిజం కంటే ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. మనకి సిలబస్లో ఉన్న కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం ప్రోగ్రెస్ కలిగి ఉన్నామని చెప్పేసి వాటి అప్డేట్స్ కలిపి చదివితే మనం పర్ఫెక్షనిజం వైపు వెళ్తాము. బట్ ఫస్ట్ నీ కోర్ అయితే తెలవాలి కదా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.